Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీసుకున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మన క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నామండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకుపోయి డస్ట్ బిల్ ఆ కార్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కారు వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు
అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్ ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూలకణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా కణజాలంగా అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డుతాడు గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డుపేగులో వచ్చిన బ్లడ్ కానీ బ్రొడ్డుపేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాము. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఎంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే బొడ్డుతాడును కత్తిరించి పారేసేవారు.
అయితే నేడు స్టెమ్ సెల్స్ ఎన్నో ముఖ్యమైన పరిశోధనలకు, ఆధునిక చికిత్సలకు ఆధారంగా మారాయంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో రాబోయే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా స్టెమ్ సెల్స్ ద్వారా పరిష్కారాన్ని గుర్తించే అవకాశం ఉంది. అలాంటి స్టెమ్ సెల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ అండం పురుషుని వీర్య కణంతో ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలాలుగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తుంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తర్వాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మరచిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణజాలాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అనేది మూల కణాలు అన్నమాట. స్టెమ్ సెల్స్ వాటితోటి చాలా యూజెస్ ఉన్నాయి. అంటే స్టెమ్ సెల్స్ ఎప్పుడు ఉంటాయంటే పిండం తయారైనప్పుడు, అంటే 5 days పిండం తయారైనప్పుడు ఆ పిండం లోపల ఇన్నర్ సెల్ మాస్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి మనకు ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే నాడు అసలు బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా ఒక లేయర్ అనేది సెల్స్ ఉంటాయి. అవి వేరే ఎంత అంటే ప్లసెంటా అవన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది ఆ బ్లాస్టోసిస్ట్లో 5th day ఆఫ్ ద ఎంబ్రియోలో. ఆ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని రకాల థింగ్స్ తయారవుతాయి. వీటికి ఏంటంటే వీటికి శక్తి ఉంటుంది అనమాట. అంటే వేరే సెల్స్ని ప్రొడ్యూస్ చేసే శక్తి వీటికి ఉంటుంది. సో వీటిని అందుకే ఏమంటారంటే ఏదంటే అది దే కెన్ ప్రొడ్యూస్. సో ఇప్పుడు బేబీ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ అయిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత ప్లసెంటా తీస్తాము. ప్లసెంటా తీసిన తర్వాత ప్లసెంటా బ్లడ్లో కూడా ఈ మూల కణాలు అనేటివి ఉంటాయి. అంటే అన్నిటికీ అంటే సోర్స్ ఈ మూల కణాలు అనమాట. అన్ని టిష్యూస్ డెవలప్ కావడానికి సోర్స్ ఈ మూల కణాలు. అన్ని డిసీజెస్లో ఎవరికన్నా ఇప్పుడు డయాబెటీస్ ఉంది, వాళ్ళకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ అనేటిది ఉండదు. సో వాటిని కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయగలదు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలు అందించేది బొడ్డుతాడు. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి బిడ్డను వేరు చేయటానికి ఈ బొడ్డుతాడుని కత్తిరించి పారేస్తారు. కానీ బొడ్డుతాడులో స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక పరిశోధనలకు, చికిత్సలకు మూలాధారంగా మారాయి. ఇలా ఎన్నో అవయవాలకు రూపాన్నిచ్చే కణాలు బొడ్డుతాడులో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. స్టెమ్ సెల్స్ దాచుకుంటే భవిష్యత్తులో రాబోయే షుగర్, బీపీ ఇంకా ఎన్నో జబ్బుల్ని దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే స్టెమ్ సెల్స్ చాలా ముఖ్యమైనవి. స్టెమ్ సెల్స్ తోటి అంటే ఇవే కదా మన జీవన ఆధారం, మూల కణాలు అనుకున్నాం కదా. వీటితోటి అంటే చాలా డిసీజెస్కు ట్రీట్మెంట్ ఉంది. బట్ ఇంకా ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. బట్ ఇట్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్స్లో నడుస్తున్నాయి. బట్ కొన్నిటికైతే కొంతమందికి అయితే ట్రీట్మెంట్ జరిగింది పెద్ద పెద్ద సెంటర్స్లో. అలా స్పెషల్లీ న్యూరలాజికల్ డిసీజెస్ అంటే బ్రెయిన్లో కనుక ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. దాంతోపాటు ఈవెన్ బోన్స్ డిసీజెస్ ప్రాబ్లము అంటే లైక్ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇంకా ఈ బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి స్పైన్లో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ పర్టికులర్ దేనికి అవసరమో అది ఇస్తారు. ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ మూల కణాలు అనేటిది దాంతో చికిత్స చేస్తున్నారు. డయాబెటీస్ వాళ్ళకి ఈ మూల కణాలు, ఈ బీటా సెల్స్ ఆ ప్యాంక్రియాస్లో కనుక ఇంజెక్ట్ చేసి వాటిని ఇన్సులిన్ రీజనరేట్ చేసేటట్టు చేస్తున్నారు అనమాట. ఈ మూల కణాలు అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. అంటే ఒకటి ఏదేది కావాలో అలా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఉన్న మూల కణాలు తీసుకొని, అది దాంట్లో పర్టికులర్ టిష్యూలో ప్రవేశపెట్టడం జరిగి దాంతో ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. శరీరంలో ఏదైనా భాగంలో కణాలు దెబ్బతింటే ఆ భాగంలోకి మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గాయమైన భాగాలకు రక్త ప్రసరణ మళ్లీ మొదలై ఆయా భాగాలను సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయి. కాలం గడుస్తున్న కొద్దీ వస్తున్న ఎన్నో జబ్బుల్ని నయం చేయటంలో
స్టెమ్ సెల్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ సాంకేతికతను మరింత మెరుగ్గా రూపొందించడంలో అనేక ల్యాబ్లు పరిశోధనలు చేస్తున్నాయి. అందుకే కాబోయే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ స్టోరేజ్ విధానం పట్ల అవగాహన పెంచుకుని స్టెమ్ సెల్స్ ను భద్రపరిచినట్లయితే భవిష్యత్ తరాలకు ఎంతో ఆరోగ్య సంపదను అందించినట్లవుతుంది. చూసారుగా, ఇది స్టెమ్ సెల్స్ స్టోరీ. మారుతున్న జీవనశైలి మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. దీని కారణంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నాం. మరి ఇలాంటి జబ్బుల నుంచి మన భవిష్యత్ తరాలను కాపాడాలంటే స్టెమ్ సెల్ స్టోరేజ్ మంచి మార్గమని మర్చిపోకండి. బద్ధకంతో కోల్పోయిన 5 నిమిషాలు యుద్ధం చేసి కూడా సంపాదించుకోలేరు. బిచ్చగాడికైనా బిల్ క్లింటన్కైనా రోజుకి 24 గంటలే. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానాన్ని బట్టే సొసైటీలో వాళ్ళ స్థానం ఏంటో నిర్ణయించబడుతుంది. ఒక తెలివిగల వాడు తన టైంని ఒక ప్లానింగ్తో సక్సెస్ రీచ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైం ఒక మూర్ఖుడు ఇతరుల గురించి మాట్లాడుతూ వాళ్ళు చేసిన పనులను కామెంట్ చేస్తూ తన టైం వేస్ట్ చేసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టైం మీ చేతిలో ఉన్న ఒక గొప్ప ఆయుధం. దాన్ని మంచి కోసం వాడుకుంటారా, చెడు కోసం వాడుకుంటారా అనేది మీ విజ్ఞత. బట్ డోంట్ వేస్ట్ ద టైం. బద్ధకంతో కోల్పోయిన 5 నిమిషాలు యుద్ధం చేసి కూడా సంపాదించుకోలేరు. ఇక్కడ మీకు డైలీ మనకి ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ ఇన్కమ్ ఒక్కసారి చూడండి. ఎవరికైనా డ్రీమ్ అది, మా డ్రీమ్ అప్పుడు వాళ్ళు అలా తీసుకుంటున్నారు, మనం ఎప్పుడు తీసుకుంటాం ఆ విధంగానే. ఒకసారి చూడండి, ఎస్టర్డే ఇన్కమ్ ఒకసారి చూస్తే కనిపిస్తా ఉందా? ఎస్టర్డే ఇన్కమ్ ఎంత ఉంది? ఎవరైనా ఒకరు 7వ తారీఖు 7 మే $1,000 సార్. $1,000 అంటే 90,000. 92. ఇప్పుడు మనం 92 రూపీస్ కానీ 92,000. 6th 6వ తారీఖున $1,000. 7వ తారీఖున 5వ తారీఖున $970. $970. 4th $20. 3rd $1,000. 2nd $650. ఆల్మోస్ట్ ఇన్కమ్స్ ఎలా వస్తుంది? ఏ రోజు కూడా 50,000. ఏ రోజు ఆల్మోస్ట్ సీలింగ్ వచ్చేస్తుంది. ఏ రోజు ఇంక మీదట అన్ని సీలింగ్లే ఉంటాయి. ఇది మధ్యలో ఎందుకు వచ్చిందంటే మీరందరూ కూడా ట్రిప్ లో ఉన్నారు. అందరం మనమంతా కూడా టూర్ లో ఉండి తగ్గింది అంతే. మామూలుగా అయితే తగ్గదు. సో ఈ యొక్క ఇన్కమ్ కూడా ఎందుకు నేను చూపిస్తున్నానంటే అంత పొటెన్షియల్ ఉందని చూపిస్తున్నాను మీకు. ఇంకేం లేదు, ఇందులో ఉన్న పొటెన్షియల్ కోసమే మీకు చూపిస్తున్నాను. ఇందులో వచ్చినటువంటి ఇన్కమ్ ఒకసారి చూడండి. $1,66,353. $1,66,000 వేసుకుంటాను. $1,66,000 ఇంటూ 92 రూపీస్ లేదా 90 రూపీస్ తీసుకోండి. అంటే సుమారుగా 1.5 crore ఈ యొక్క ఐడి మీద తీసుకోవడం జరిగింది. అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఇందులో ఉన్న పొటెన్షియల్ కోసం నేను చెప్తాను, ఇంకేం లేదు. మీకు అర్థం అవ్వాలి, ఇది చిన్న కాన్సెప్ట్ కాదు అనే దానికోసంగా మీకు చూపిస్తున్నాను నేను. ఈ యొక్క ఇన్కమ్ ని మేమంతా డ్రీమ్ చేసాం. ఎస్, ఈ ఇన్కమ్ మనం ఎప్పుడు సంపాదిస్తాము, వాళ్ళలాగా మనం ఎప్పుడు ఉంటాము అనేసి మేము అనుకున్నాం. కానీ వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు అనేసి ఆ రోజు సీరియస్గా తీసుకున్నాం. సీరియస్గా తీసుకొని అక్కడి నుంచి మాత్రం ఎక్కడ కూడా వెనకడికి వేసింది లేదు. ఈ రోజు ఆన్ అండ్ యావరేజ్ ఇంకొద్ది రోజుల్లో రోజు కూడా ఉంటుంది, రోజు కూడా సీలింగ్. ఇది నాకు సాధ్యమైనైతే మీ అందరికి కూడా సాధ్యం అవుతుంది, అంతే, ఇంకేం లేదు, వేరే విధంగా ఏం లేదు. ఇప్పుడు జాలీ సింగ్ సార్కి సాధ్యమైతే పాండా సార్కి సాధ్యమైంది, పాండా సార్కి సాధ్యమైతే లైన్ సార్కి సాధ్యమైంది, లైన్ సార్కి సాధ్యమైతే నాకు సాధ్యమవుతుంది, నాకు సాధ్యమైతే
ఎస్ఎస్ఆర్కి సాధ్యమవుతుంది, సార్కి సాధ్యమైతే మళ్ళీ ఈశ్వర్ గారికి మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. కాకపోతే టైం బీయింగ్ కొంతమందికి త్వరగా అవుతుంది, ఇంకొంచెం మందికి కొంచెం లేట్గా ఉండొచ్చు, అంతే తప్పిస్తే రిజల్ట్ అనేది పక్కా. ప్రొవైడెడ్ వర్క్ చేస్తుండాలి, అది కూడా ఇంపార్టెంట్. నేను పని చేయకుండా ఇది సాధించగలనా? ఇంత సంపాదించాలంటే ఎంత కష్టపడి ఉండాలి? జస్ట్ 7 నెలల్లో 1.5 కోటి సంపాదించాలంటే ఎంత కష్టపడి ఉండాలి? చాలా హార్డ్ వర్క్ చేసి ఉండాలి. ఎస్, అలాగే స్మార్ట్ వర్క్ కూడా చేసి ఉండాలి. ఈ 2 కలగలిపి చేశాను నేను. సో ఇంకా ఇది జస్ట్ బిగినింగే. మనము ఈ ప్రాజెక్ట్ని, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇది 100 కోట్ల ప్రాజెక్టు. బాగా వినండి, ఇది 100 కోట్ల ప్రాజెక్ట్. ఎందుకు? ఎప్పుడైతే మన యొక్క రివార్డ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయో, క్రౌన్ అంబాసిడర్ వరకు మనం ఎప్పుడైతే మేబీ 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు, 4 years పట్టచ్చు, 5 years, 10 years కూడా పట్టచ్చు, చెప్పలేదు మనం వెళ్ళే స్పీడ్ని బట్టి. నేనైతే నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 3 సంవత్సరాలు అనుకుంటున్నాను. ఒక 3 సంవత్సరాల్లో నేను క్రౌన్ అంబాసిడర్ అయిపోతుందని నాకు నమ్మకం ఉంది. మీలో కొంతమంది ఇంకా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, 2 సంవత్సరాలు కూడా చేయొచ్చు, లేదా 4 years, 5 years. నా ఎస్టిమేషన్ అయితే ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలు అయితే పక్కా కంప్లీట్ అవుతుంది. అందరూ ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఖచ్చితంగా 5 yearsలో కంప్లీట్ చేయొచ్చు. 5 సంవత్సరాల్లో క్రౌన్ అంబాసిడర్ అంటే 45 crores ఓన్లీ. ఏమొస్తుంది మనకి ఇక్కడ? రివార్డ్ మాత్రమే 45 crores. రివార్డ్ ఒక్కటే 45 అయితే రిమైనింగ్ ఇంకా ఇప్పుడు నేను చూపించిన డైలీ మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, ఇంకా చాలా మిగిలిన 4 ఇన్కమ్స్ ఉన్నాయి కదా మనకు. అవన్నీ కలుపుకుంటే మీ ఇన్కమ్ 100 కోట్ల పైన ఉంటుంది. ఆ రోజు నేను లైన్ సార్ అనుకున్నది అదే. సిను జీవితంలో ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది మనకు. 100 కోట్లు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకు? గొప్ప ప్రోడక్ట్ తోటి. ఇక్కడ ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే లేదు మరలా. అసలు ఎవరికి సాధ్యం కాదు ఇంత స్పీడ్. అసలు ఇన్కమ్ మేము ఆశ్చర్యపోతున్నాం, ఇదేంట్రా బాబు ఇంత పెద్ద ఇన్కమ్స్ వస్తున్నాయి ఏంటి అసలు, ఈ నిజంగా ఆశ్చర్యపోతున్నాం. ఇంకా మీకు అక్కడ ఓన్లీ నేను చూపించింది ఏంది? మ్యాచింగే. ఇంకా రాయల్టీ ఇంకా యాడ్ కావట్లేదు. సాఫ్ట్వేర్ ఇంకా అప్డేషన్ ఉంది. రాయల్టీ యాడ్ అయితే రాయల్టీ ఇన్కమే నా ఎస్టిమేషన్ ప్రకారము కొన్ని లక్షల్లో ఉంటుందండి. ఎందుకు? ఇప్పుడు గోల్డ్ అంటే 4% వస్తుంది. 4% అంటే రోజుకి ఎన్ని ఐడీలు పడుతున్నాయి చూసారు కదా. రోజుకు సీలింగ్ అంటే ఏమని అర్థం? రోజు కూడా తక్కువలో తక్కువ 200 ఐడీలు, ఆ పక్క 200, ఈ పక్క 200 ఐడీలు, అంటే 400 ఐడీలు ఆరాంసే రోజు పడుతున్నాయి. రోజుకు 400 అంటే నెలకు ఎంత అవుతాయి? 12,000 ఐడీలు. సరే 10,000 ఐడీలు వేసుకోండి. 10,000 ఇంటూ ఒక్కొక్క ఐడి మీద $2 వస్తుంది రాయల్టీ. 10,000 ఇంటూ మీకు నేను స్క్రీన్ షేర్ కూడా చేస్తాను. 10,000 ఇంటూ ఒక్క నిమిషం, ఎందుకంటే ఇందులో పొటెన్షియల్ అర్థం కావాలి మీకు. అందుకోసం నేను చెప్తున్నది. ఎప్పుడైతే మీకు పొటెన్షియల్ అర్థమవుతుందో అప్పుడు ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. మీకు మీ యొక్క ఇన్కమ్ కానివ్వండి అన్నీ కూడా. ఇది అంటే నేను లైఫ్లో ఒక్కొక్కటి అచీవ్ చేయాలి అనేసి నేను మై డ్రీమ్ బైక్ ఇది నేను పర్చేస్ చేశాను. ఎలా అయినా సరే ఈ బైక్లో తిరగాలి నేను అనుకున్నాను. నేను అంతకుముందు అన్ని బైకులు వాడాను, కానీ ఒక్కసారి అయినా సరే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోవాలనుకున్నాను. దిస్ ఇస్ మై బైక్. ఇది బ్రాండ్ న్యూ. మొన్న April 5వ తారీఖున పర్చేస్ చేశాను నేను. ఇది అంటే లైఫ్ స్టైల్ అన్ని మారుతాయి అనే దానికోసం చెప్తాను నేను. మన లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు మనకి దానికి తగ్గ ఇన్కమ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది చెప్పండి? 2 లక్షల రూపాయలు, అది 2,20,000 అది జస్ట్ ఒక్కసారి తోటి ఒక 2 రోజులు 3 రోజులు అమౌంట్ అయితే సరిపోతుంది అంతే. ఆ రేంజ్కి మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. నేను మీలాగా ఒక సాధారణ వ్యక్తిని కదా, నేను కూడా ఏమి సపరేట్ వ్యక్తిని కాదు. మీలాగా SSR గారు మాతో ఎన్నో 2 సంవత్సరాలుగా సార్ తోటి జర్నీ ఉంది నాకు. సో కాబట్టి తెలుసు సార్కి కూడా. ఇక్కడ ఇందాక టాపిక్ డైవర్ట్ అవుతుంది. 10,000 ఐడీలు రోజుకి 4,000 అంటే నెలకు 12,000. సరే యావరేజ్ 10,000 ఐడీలు అంటే ఒక్కొక్క ఐడి మీద $2 అంటే $20,000. ఇప్పుడే $20,000 అంటే ఫ్రెండ్స్ ఒకసారి ఊహించుకోండి. 20,000 ఇంటూ అంటే ఇంచుమించు $90 వేసుకున్నా కూడా ఇది ఇంచుమించు 20 లక్షలు రాయల్టీ. 20 లక్షల రూపాయలు రాయల్టీనే తీసుకుంటున్నాము అంటే అర్థం చేసుకోండి.
ఏ రేంజ్కి వెళ్ళిపోయింది కంపెనీ. ఏంది 7 నెలల్లో 7 monthsలో ఈ పొజిషన్ అంటే ఈ చిన్న విషయం కాదు. సో అందుకే చెప్తున్నాను. దీనికి కారణం ఏంటో తెలిసిన మన ప్రోడక్ట్, ఇంకేం లేదు. మన ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టి ఒక్కొక్కరు 50 ఐడీలు 100 ఐడీలు, అసలు వచ్చిన ప్రోడక్ట్ వచ్చినట్టు అసలు సరిపోవట్లేదు. ఎంత ప్రోడక్ట్ తెచ్చినా కూడా సరిపోవట్లేదు. కానీ మన అదృష్టం ఏంటంటే కంపెనీ దగ్గర కోట్లు, మీరు 100 కోట్ల ప్రోడక్ట్ అడిగినా ఉంది. అది మన అదృష్టం. ఎంత ప్రోడక్ట్ కావాలన్నా కంపెనీలో ఉంది. అలాగే ఎండి సార్ ఒక మంచి మాట కూడా చెప్పారు. ఏంటి అంటే ఒక ఆషామాషి ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్. మినిమం ఇక్కడ డైమండ్ అనే ఒక లెవెల్ ఉంటుంది. ఈ డైమండ్ లోకి మనం రీచ్ అయితే మినిమం 3 crores ఉంటుంది. డైమండ్ కి మినిమం 3 కోట్లు. స్ట్రక్చర్ బాగుంటే, టీమ్ స్ట్రక్చర్ బాగుంటే 5 crores కూడా ఉంటుంది. అంటే బోత్ సైడ్స్ మీ టీమే ఉండి కానీ పనిచేస్తూ ఉంటే 5 crores వరకు కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇంకా మేము ఎక్కడున్నాము, ఇంకా గోల్డ్లోనే ఉన్నాం. గోల్డ్లో ఉంటేనే ఆ రేంజ్ ఇన్కమ్ తీసుకుంటే, ఎందుకంటే స్ట్రక్చర్ బాగుంది కాబట్టి. ఇంకా అతి కొద్ది రోజుల్లో అది ప్లాటినము, తర్వాత డైమండ్ వేసరికి చాలా పెద్ద బీబీ కావాలి. సో అవన్నీ కంప్లీట్ అయ్యేలోపు మోర్ దాన్ 5 crores తీసుకోవచ్చు. మామూలు స్ట్రక్చర్ ఉంది 3 crores తీసుకోవచ్చు. సో ఎన్ని లెవెల్స్, మొత్తం 10 levels కంప్లీట్ చేస్తే చాలు. ఇప్పుడు ఆల్రెడీ మీరందరూ కూడా ఆల్రెడీ మన ఎస్ఎస్ఆర్ గారు సిల్వర్కి వచ్చేసారంటే 6 ర్యాంకులు, ఇంకా 4 ర్యాంకులు అంతే. ఇంకా 4 ranks కంప్లీట్ అయిపోతే మీరు కూడా, అంటే మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 10 ranks మీరు అచీవ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ 3 crores ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది అంటే ఒక మంచి హౌస్, మంచి కార్, మంచి గోల్డ్, అలాగే మంచి బైక్, ఎవ్రీథింగ్ మనకు ఒక మంచి అసెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నిజమా కాదా? హ్యాపీగా ఒక జనరేషన్ లైఫ్ హ్యాపీగా బతికేయచ్చు. 3 కోట్ల రూపాయలు డబ్బు ఉంటే ఒక జనరేషన్ లైఫ్ అంటే మీరు మీ పిల్లలు హ్యాపీగా బతికేయచ్చు. రైట్? 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా, ఇంకొక 1 కోటి రూపాయలతోటి పొలాలు ఏదన్నా అసెట్ కొనుక్కున్నా, ఇంకా 1 కోటి రూపాయలు ఉంటుంది. ఆరామ్సే ఏదన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కూడా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కానీ అక్కడి నుంచి కామ్గా ఉన్న మీరు ఇంకా కూడా 1,00,000 రూపాయలు వచ్చిన ఆశ్చర్యపోవడం అవసరం. గోల్డ్ డైమండ్ అయిపోతే మీ టీం ఎలా ఉంటుంది? చాలా హై క్వాలిటీలో ఉంటుంది. కాబట్టి సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్. అందులో మీరందరూ కూడా సీరియస్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి 100% మనమందరం కలుసుకొని ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. సో మీరు చేయవలసిందల్లా ఒకటే, ప్రతిరోజు మార్నింగ్ సెషన్ మాత్రం మిస్ అవ్వకండి. నా సీక్రెట్ అది, నా సక్సెస్ మంత్ర. ప్రతిరోజు మార్నింగ్ మీట్ మీ అందరినీ చూడడము, ఇలాగ మీ అందరితో ఒక ఎనర్జెటిక్ ఈవినింగ్ గుడిని చెప్పించుకోవడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మనం ఇప్పటిదాకా ఒక 3 వీడియోలు 4 వీడియోలు చూసాం, రైట్? అదేంటంటే మనం ఒక అద్భుతమైన ఒక ప్రోడక్ట్ అండి. ఇప్పటి వరకు మన చేతికి ఇలాంటి ప్రోడక్ట్ మేమైతే ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ వింటూ ఉంటాం సంజీవని అంటే ఎట్లా ఉంటుంది, ఆ సంజీవని మనుషులకి తాకితే ఎలాగుంటుంది అంటే వాళ్ళకున్న సర్వ రోగాలు అవి వెళ్ళిపోతాయి, వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇవన్నీ వినడమే తప్ప రియల్ గా చూసింది లేదండి. ఎస్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఒక 6 నెలల క్రితం నుంచి, దాదాపు 6 నెలలండి, ఎగ్జాక్ట్ గా 6 నెలల ముందు మనకు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని అవర్ గ్రేట్ లీడర్, మనందరి మెంటర్, మనందరికి అప్లైన్ అయినటువంటి గ్రేట్ లయన్ ఎల్ఎన్ఎన్ ప్రసాద్ సార్, ఎన్ఎల్ఎన్ ప్రసాద్ సార్, మనకి అక్కడికి వెళ్ళి దాని ఒక రీసెర్చ్, తనకు తెలిసిన రీసెర్చ్ చేసి అసలు ఏంటిది, మనకి ఎంతమందికి ఉపయోగపడుతుందని దాన్ని తీసుకొచ్చి మనందరికీ ఇవ్వడం. ఇప్పుడు దాన్ని మనమంతా తీసుకుని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటున్నాం. కరెక్టే కదా? ఇదే దాంట్లో కూడా మనకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ కూడా ఉందండి. దాంట్లో నుంచి ఎంతో మంది మంచి ఇన్కమ్స్ కూడా ఇదే 6 నెలలలో రకరకాల పిల్లవేసి మారి రకరకాలుగా వాళ్ళు మంచిగా సంపాదిస్తూ చాలా అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. రైటా? అదే కోవల్లో ఉన్న మనకి ఇప్పుడు
ఒక గ్రేట్ లీడర్ అంటే తను ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన తర్వాత మనందరి ముందుకు వచ్చి తను చెప్తే చాలా బాగుంటుంది కదా. ఓకే, అలాంటి లీడరు మనకి ఈయన వాయిస్ అండి, ఈయన వాయిస్ ఒక మెస్పరిజం అండి. మెస్పరిజం అంటే తను ఎంత తన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ తను ఇది వరకు చెప్తూ ఉంటారు మనకి. తనకి 20+ ఇయర్స్ అండి, అంటే 20-25 ఇయర్స్ ముందు నుంచి అయినా ఇలాంటి ఒక మంచి లీడర్ అండి. తన వాయిస్ ని కూడా ఎంత మెస్పరైజింగ్ ఉంటుందంటే తను మాటల్లో ఆ మాధుర్యము అవన్నీ కూడా ఎంతో చక్కగా ఉంటాయి. సో అలాంటి ఒక మంచి గ్రేట్ లీడర్ నుంచి మనము ఈ రోజు ఈ ప్రొడక్ట్ నుంచి అసలు ఈ బ్రాండ్ నుంచి ఇవన్నీ అసలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందామా? రైట్ రైట్ మీ అందరి తరపు నుంచి, మనందరి తరపు నుంచి, ఎంటైర్ లైన్ టీమ్ తరపు నుంచి నేను ఆ సార్ని మనందరి ముందుకి సాధారణంగా ఇప్పుడు ఆహ్వానిస్తాను. అయితే నేనేమంటానంటే ఒక చిన్న కాషన్ చెప్తున్నానండి. ఎవరైతే ఇప్పుడు ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ వస్తున్నారో మీరు ఒక ½ an hour ఏ పని పెట్టుకోకుండా ఒక మంచి కంఫర్టబుల్ ప్లేస్ లో, మీకు బాగా టవర్ ఉన్న ప్లేస్ అండి, కంఫర్టబుల్ ప్లేస్ అంటే బాగా మంచి టవర్ ఉన్న ప్లేస్ లో సౌండ్స్ అంటేనే ఎంపవరింగ్ వెల్నెస్ ఎన్రిచింగ్ లైఫ్స్ అండి. నా పేరు ముక్కు బాలరెడ్డి, హైదరాబాద్. మరొకసారి న్యూయంగ్కు స్వాగతం చెప్తున్నా, మీ అందరికి కూడా స్వాగతం చెప్తున్నా. ఈ న్యూయంగ్ అనే కంపెనీ సింగపూర్ బేస్డ్ కంపెనీ అండి. ఇది ఒక అద్భుతమైన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ను మన ముందుకు తీసుకొచ్చింది. దాని పేరే క్యూర్సెల్. ఈ క్యూర్సెల్ స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది. దాని గురించి ఈరోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే ఈ కంపెనీని వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అంటారు. అంటే ఓన్ రీసెర్చ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ అవుట్లెట్స్ తో స్టార్ట్ కాబోతుందండి. ఇంకా మన కంపెనీ అఫిషియల్ లాంచింగ్ కాలేదు. ఈ కమింగ్ జూన్ లో మనకు అఫిషియల్ లాంచింగ్ కాబోతుంది. సో ఇప్పుడు ప్రీ లాంచింగ్ లో ఉంది. సో వీఆర్ ఆల్ లక్కీ అన్నమాట, అదృష్టవంతులు మనందరం కూడా. అలాగే ఈ కంపెనీ సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ఎ గుడ్ మోటివేటర్ అన్న సిద్ధాంతాన్ని నమ్మి టీమ్ వర్క్ లో ఉంది, డైరెక్ట్ రిఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ లో ఉంది. సో దీనివల్ల మరి అన్ఎంప్లాయ్మెంట్ బాగా తగ్గిపోతుంది. మనకు నచ్చిన విధంగా మనం ఎర్న్ చేయడానికి ఈ కంపెనీ దోహదం చేస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యము, నిరంతర ఆదాయం. ఈ రెండు ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. ఈ రెండు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారే ఆనందంగా జీవిస్తారు. సో ఈ రెండింటిని ప్రొవైడ్ చేస్తుంది న్యూయంగ్ అనే కంపెనీ. సో ఇక న్యూయంగ్ కంపెనీ ప్రొడక్ట్ వచ్చి క్యూర్సెల్. ఈ క్యూర్సెల్ స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది. అలాగే ఇమ్యూనిటీ, ఈ రెండింటి కాంబినేషన్, ఈ ఫార్ములేషన్ అనేది చాలా రేర్ అండి. మనకు మన దేశంలో ఎన్నో స్టెమ్ సెల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ చేయలేని పని క్యూర్సెల్ ఎందుకు చేస్తుందంటే క్యూర్సెల్ కు ఉన్న ప్రత్యేకత స్టెమ్ సెల్ తో పాటు ఇమ్యూనిటీని కూడా స్ట్రెంగ్తెన్ చేయటం. సో మీ అందరికీ స్టెమ్ సెల్ గురించి నేను చెప్తాను. స్టెమ్ సెల్ అంటే సృష్టిలో మేల్ అండ్ ఫీమేల్ అనేది కామన్, జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ, మనుషుల్లో అయినా. ఈవెన్ దో చెట్లలో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి వీర్యం తల్లి గర్భాన్ని చేరినప్పుడు ఒక కణం ఏర్పడుతుంది, దాన్నే స్టెమ్ సెల్ అంటారు. అలాగే మదర్ కణం అంటారు, మూల కణం అంటారు, పేరు ఏదన్నా కానీ స్టెమ్ సెల్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఈ స్టెమ్ సెల్ అనేది ఏక కణం, ఒకే కణంగా స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క కణమే మన కంటికి కనిపించని మైక్రోస్కోప్ తో మాత్రమే చూడగలిగే ఆ కణం మన దేహం మొత్తానికి కారణమైంది అనేది మీ అందరికీ తెలియాల్సిన విషయం. సో ఆ కణమే పెరిగి పిండంగా మారి అది ఒక బేబీగా మారి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి మరి మనకు కనిపించే కాళ్ళు, చేతులు, ముక్కు ఇవన్నీ కూడా అవుటర్ ఆర్గాన్స్ కానివ్వండి, ఇన్నర్ ఆర్గాన్స్ అయినా కిడ్నీలు కానీ, లివర్ కానీ, మరి లంగ్స్, హార్ట్, ప్రతి ఆర్గాన్లోనూ ఈ యొక్క స్టెమ్ సెల్లే ఉంది. స్టెమ్ సెల్ తోనే మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ తయారైనవి. ప్రతి ఆర్గాన్లోనూ స్టెమ్ సెల్ ఉంటుంది. సో మన బాడీ మరి కణాలతోనే తయారైంది. మరి సెల్స్ నుంచి టిష్యూ, సెల్ అంటే కణం, టిష్యూ అంటే కండరం, సెల్ నుంచి టిష్యూ, టిష్యూ నుంచి ఆర్గాన్, ఆర్గాన్ నుంచి బాడీ. ఈ విధంగా మన బాడీ రూపాంతరం చెందింది.
మరి ఈ మన బాడీలో ఉన్న ఈ స్టెమ్ సెల్ మరి యాక్టివ్గా ఉన్నంతసేపు మనం ఆరోగ్యంగా జీవిస్తాం. మరి ఈరోజు ప్రతి 100 మందిలో 95% మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. కారణం ఏంటంటే స్టెమ్ సెల్ ఇన్యాక్టివ్గా ఉండటం. ఈ స్టెమ్ సెల్ టోటల్ ఇన్యాక్టివ్ కాదండి, ఒక 5% 10% ఇన్యాక్టివ్గా ఉండటం వల్ల మనకు రకరకాల డిసీజ్ అనేవి మనం ఎదుర్కొంటా ఉన్నాం. సో ఇక క్యూర్ సెల్లో స్టెమ్ సెల్తో పాటు సినర్జిస్టిక్ బ్లెండ్ ఆర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని మనకి ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే సప్లిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ రెండిటి యొక్క ఫార్ములేషన్ చాలా అరుదుగా మన న్యూయంగ్ కంపెనీ చాలా అద్భుతంగా డిజైన్ చేసింది. మరి ఎవరు ఏ స్టెమ్ సెల్ ప్రొడక్ట్ చేయలేని అద్భుతాన్ని క్యూర్ సెల్ చేస్తుందంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్, స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ స్ట్రెంథెన్ చేయటం. ఇక ఈ స్టెమ్ సెల్ అనేది మరి మన బాడీలో ఉన్న ఈ సిమిలర్ స్టెమ్ సెల్స్ మరి మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్లో కూడా లభిస్తున్నాయి. సో ఈ మాలస్ డొమెస్టికా అనేది మనం సూపర్ మార్కెట్లలో చూసే ఈ గ్రీన్ యాపిల్ కాదండి. ఇది స్విట్జర్లాండ్ దేశంలో ఆల్ప్ పర్వతాల్లో 3500 అడుగుల ఎత్తు మీద పెరుగుతుంది. సో ఈ మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు స్టెమ్ సెల్. సేమ్ మన బాడీలో ఉన్న హ్యూమన్ బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ ఈ మాలస్ డొమెస్టికాలో దొరుకుతున్నాయి. అలాగే సోలార్ విటీస్ అన్న రెడ్ గ్రేప్ సీడ్స్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. మరి అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మరి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అయిన ఒమేగా 3, 6, 9 అలాగే కోఎంజైమ్ క్యూటన్, బ్లూబెర్రీ, అలాగే బార్లీ గ్రాస్, ఆస్టాక్సిన్, క్లోరెల్లా, బ్లూబెర్రీ, అకాయ్ బెర్రీ ఈ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మరి ఈ విధంగా ఈ రెండిటి యొక్క ఫార్ములేషన్ తో తయారైందే క్యూర్ సెల్. ఇలా తయారైన క్యూర్ సెల్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మన బాడీలో స్టెమ్ సెల్ ఇన్యాక్టివ్ గా ఉంది అనుకున్నాం కదా, దానికి కారణం ఏంటి? మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవటం వల్ల మనకు స్టెమ్ సెల్ ఇన్యాక్టివ్ అయి రకరకాల ప్రాబ్లమ్స్ తో బాధపడతా ఉన్నాం. సో ఎప్పుడైతే మనం క్యూర్ సెల్ తీసుకోవటం స్టార్ట్ చేసామో అప్పటి నుండి డే 1 నుంచే మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను ఈ క్యూర్ సెల్ యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ యాక్టివ్ అయిందో ఏ ఆర్గాన్ లో ఉన్న సెల్స్ అయినా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన సెల్స్ ను రిపేర్ చేయగలుగుతుంది. ఒకవేళ రిపేర్ కాకపోతే వాటిని రిమూవ్ చేసి కొత్త వాటిని రీజనరేట్ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఆల్రెడీ హెల్తీగా ఉన్న సెల్స్ ను ఎనర్జిస్టిక్ గా తయారు చేయగలుగుతుంది. ఈ విధంగా ఓవరాల్ హెల్తీగా తయారు చేయగలుగుతుంది. ఈ స్టెమ్ సెల్ ఆర్గాన్ మొత్తాన్ని హెల్తీగా తయారు చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని కాపాడుతూ రక్షణగా నిలబడుతుంది ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ గన మనకు యాక్టివ్ కాలేదనుకోండి, మన స్టెమ్ సెల్ హెల్తీగా తయారు చేసిన సెల్ను మళ్ళీ అమ్మటే వైరస్లు, బ్యాక్టీరియాలు డ్యామేజ్ చేసేస్తాయి. తద్వారా మనం ఎప్పటికీ అనారోగ్యంతోనే బాధపడుతుంటాం. సో ఇక్కడ అలా కాకుండా స్టెమ్ సెల్ ఎప్పుడైతే హెల్తీగా చేసిందో ఇమ్మీడియట్ గా యాక్షన్ లెక్ దిగుతుంది ఇమ్యూన్ సిస్టమ్. ఆ ప్రాంతానికి వైరస్లు, బ్యాక్టీరియాలు రాకుండా రక్షణగా నిలబడుతుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇన్సైడ్ రక్షణగా ఉంటుంది, అవుట్ సైడ్ కూడా రక్షణగా ఉంటుంది. సో ఈ విధంగా అద్భుతమైన కాంబినేషన్ తో మనకు ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మనకు తెలిసిన జబ్బులు, తెలియని జబ్బులు కొన్ని ఐడెంటిఫై కావు, అయినా కూడా వాటిని కూడా క్యూర్ చేయగలుగుతుంది క్యూర్ సెల్. సో ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ ప్రొడక్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ ను ఎండార్స్ చేస్తూ మరి అనేక అంతర్జాతీయ సంస్థలు మరి ఎన్నో సర్టిఫికేట్స్ ను, అవార్డ్స్ ను, రివార్డ్స్ ను కూడా మన కంపెనీకి ఇవ్వటం జరిగింది. అందులో ప్రధానమైనది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి సర్టిఫికేటు, అలాగే జిఎంపి వారి సర్టిఫికేటు, హెచ్ఏసిసిపి వారి సర్టిఫికేటు, ఇంకా ఈ ప్రొడక్ట్ లో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవని నిర్ధారించే 100% న్యాచురల్ ప్రొడక్ట్ వారి సర్టిఫికేటు, మెబ్లీ వారి సర్టిఫికేటు, ఇంకా యూరోప్ ఎఫిషియన్సీ వారి సర్టిఫికేటు, హలాల్ సర్టిఫికేట్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ ను ఈ కంపెనీ ప్రొడక్ట్ క్యూర్ సెల్ సొంతం చేసుకున్నది. ముఖ్యంగా ఈ క్యూర్ సెల్ అనేది
అష్యూర్డ్ క్వాలిటీ, గ్యారంటీడ్ రిజల్ట్ అనేది కంపెనీ చెప్తుంది, నేను చెప్పట్లేదు. సో అద్భుతమైన ప్రొడక్ట్ అన్నమాట. ఇంకా ఈ యొక్క ప్యాక్ లో 20 చాచెట్స్ ఉంటాయి. ఈ 20 చాచెట్స్ ఉన్న ఈ ప్యాకెట్ అందరూ వాడుకోవాలి. అందరూ అంటే ఆరోగ్యవంతులు కూడా వాడుకోవాలి. ఎందుకు? ఆరోగ్యంగా ఉన్నవారు మీరు అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని అలా కొనసాగించాలి మనం. ఎందుకంటే ఆరోగ్యంగా జీవించడం మన జన్మ హక్కు, మన ప్రాథమిక హక్కు అది. సో అలా ఆరోగ్యంగా ఉండటానికి మన క్యూర్ సెల్ తీసుకోవటం వల్ల మీకు అది ఇంకా తోడ్పాటు అవుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. కాబట్టి ప్రివెంటివ్ గా వాడుకోవటం చాలా చాలా ప్రధానమైనది. ఇంకా మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ క్యూర్ సెల్, మీకు ఎయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది. అలాగే జుట్టు కొత్త ఎయిర్స్ రావటం జరుగుతుంది. ఇంకా నెయిల్స్ హెల్తీగా ఉంటాయి. మీరు రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు. సో ఇది మీరు డే 1 నుంచే మీరు చూస్తారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఫేస్ లో ఆ గ్లోనెస్ పెరుగుతుంది. మీరు చాలా లేడీస్ అయినా జెంట్స్ అయినా మరి బ్యూటీ పార్లర్కి వెళ్ళి పైన మేకప్ చేస్తూ ఉంటారు. కాదు, ఇది ఇన్సైడ్ నుంచి మిమ్మల్ని అద్భుతమైన గ్లో మీ ఫేస్ లో తీసుకొస్తుంది. అంతేకాకుండా మీ స్కిన్ అంతా కూడా ఒక బ్రైట్నెస్ కు గురవుతుంది. ఇది హెల్తీ వాళ్ళలో మనం చూడగలుగుతాం. హెల్తీగా ఉన్న వాళ్ళలో ఆల్రెడీ క్రానిక్ ప్రాబ్లమ్స్ తో, క్రానిక్ డిజార్డర్ తో బాధపడే వారికి ఆ ప్రాబ్లం మొదటి నెల వాడినప్పుడు మీకున్న ప్రాబ్లం 100% అయితే అందులో 30 to 40% మీరు రికవరీ అవ్వగలుగుతారు. అలా 4 to 6 months వాడితే కంప్లీట్ గా మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం, అది డయాబెటిక్ కానీ, బీపీ, థైరాయిడ్, ఇంకా ఎనీ ప్రాబ్లం, క్రానిక్ అంటే 6 months అండ్ ఓవర్ గా మనల్ని వేధిస్తున్న ఏదైనా జబ్బును క్రానిక్ డిజార్డర్ అంటారు. అలాంటి జబ్బు ఏదైనా సరే ఖచ్చితంగా తగ్గిపోతుంది. మోకాలు నొప్పులైనా అది ఏదైనా. ఇక అటువంటి వారు ప్రతిరోజు ఉదయం ఒక చాచెట్టు, సాయంత్రం ఒక చాచెట్టు వాడుకుంటే వారికి ఉన్న ప్రాబ్లం 4 to 6 months లో కంప్లీట్ గా ఇక అది క్యూర్ అయిపోతుంది. అలాగే కిల్లర్ డిసీజ్ తో బాధపడేవారు, అంటే ఈ క్రానిక్ డిసీజే మరి సంవత్సరాల తరబడి మనం ఆ క్రానిక్ డిసీజ్ కోసం వాడే మెడిసిన్స్ తో అది కిల్లర్ డిసీజ్ గా మారుతుంది. ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, వాట్ నెక్స్ట్? అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? డయాబెటిక్ అది గ్యాంగ్రీన్ గా మారొచ్చు, లేదంటే కిడ్నీ ప్రాబ్లం గా మారొచ్చు, లేదంటే పక్షవాతంగా మారొచ్చు. అంతేగాని మీరు ఉన్న స్థితిలో అలాగే జీవితాంతం ఉండలేరు. ఇది బాగా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. నేను భయపెట్టడం లేదు ఎవరిని కూడా. ఇట్స్ ఎ ట్రూత్ అన్నమాట. బీపీ, వాట్ నెక్స్ట్ స్టెప్? తర్వాత స్టెప్ ఏంటి అంటే ఈ బీపీ కానీ, డయాబెటిక్ కానీ ఇవన్నీ కూడా మనల్ని ఓవర్ ఆఫ్ ద పీరియడ్ ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయితే కిల్లర్ డిసీజ్ గా మారుతాయి. ఆ కిల్లర్ డిసీజ్ తో ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా, అంటే కిల్లర్ డిసీజ్ మీన్స్ అల్జీమర్స్ కానివ్వండి, అలాగే పార్కిన్సన్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఎనీ క్యాన్సర్, అలాగే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానీ, ఇలాంటి కిల్లర్ డిసీజ్ తో బాధపడేవారు కొంచెం డోస్ పెంచుకొని వాడుకోవాలి. అంటే డైలీ 3 చాచెట్స్ కానీ లేదా 4 చాచెట్స్ కానీ మరి వాడుకోవటం స్టార్ట్ చేస్తే వారికి డాక్టర్లు హోప్లెస్ అన్న వాటిని కూడా మనం కాపాడవచ్చు. సో 4 చాచెట్స్ ఎలా వాడుకోవాలంటే ఉదయం నుండి సాయంత్రం. ఈ విధంగా ప్రతి ఒక్కరిని మనం కన్సిడర్ చేయాలి. ప్రతి ఒక్కరికి మనం ఈ క్యూర్ సెల్ ఇవ్వాలి. ఇక ఈ క్యూర్ సెల్ వాడుకునే విధానం వచ్చి సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటారండి. అంటే మన నాలుగు కింద ఈ చాచెట్ కట్ చేసి ఆ పౌడర్ ఉంచడం వల్ల మనం నోట్లో ఉన్న సెలైవా ద్వారా డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తుంది. సో అదే మనం నీళ్ళలో కలుపుకొని తాగితే అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి లేట్ అవుతుంది. అలా కాకుండా సబ్లింగ్వాల్ టెక్నాలజీ ద్వారా వెంటనే అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం బ్రష్ చేయక ముందే లేచిన వెంటనే ఈ క్యూర్ సెల్ చాచెట్ కట్ చేసి నాలుగు కింద పోసుకోండి. ఒక 5-10 నిమిషాల తర్వాత కొంచెం ఒక 1/2 లీటర్ వాటర్, గోరువెచ్చని వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ తీసుకోండి. వాటర్ తాగిన 1/2 అవర్ తర్వాత, అర్ధగంట తర్వాత మీరు ఏదైనా తినవచ్చు. సాయంత్రం కూడా సేమ్ 4-5 గంటలప్పుడు మన స్టమక్ ఎంటీగా ఉంటుంది కాబట్టి
తీసుకోవచ్చు. ఇంకా మీకు ఏదన్నా బ్రష్ చేయకపోతే ఉదయం లేచిన వెంటనే అనీజీగా ఉండే మాట అయితే రాత్రి బెడ్ టైంలో పడుకునేటప్పుడే మీరు కొంచెం బ్రష్ చేసుకుంటే మీ మౌత్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఉదయానికి. సో ఈ విధంగా మనకు మరి అందరూ వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి కదా, అందులో ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రం వాడకూడదు. అలాగే లాక్టివ్ మదర్ కూడా వాడకూడదు. ఇంకా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి? ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీన్స్ కిడ్నీలు కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒకరి అవయవాలు తీసి మరొకరికి వేసిన వాళ్ళు మాత్రం వాడకూడదు. ఈవెన్ దో స్టెంట్ వేసిన వాళ్ళు కానీ, బైపాస్ చేసిన వాళ్ళు కానీ వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ నీ రీప్లేస్ చేసుకున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. కానీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారు మాత్రం వాడకూడదు. అలాగే చిన్న పిల్లలు అంటే బిలో 12 years వారు కూడా వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. మనకు సహజంగా పిల్లల్లో, ఆరోగ్యవంతమైన పిల్లల్లో మనం ఇంకా బాగా హెల్తీగా యాక్టివ్గా ఉండాలని మనం 12 సంవత్సరాల లోపల పిల్లలకి గానీ మన క్యూర్ సెల్ ఇచ్చామంటే, ఈ సహజంగా పిల్లల్లో 8 నుంచి 10-12 సంవత్సరాల లోపల ఈ యొక్క జెనెటికల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే అవి బయటకు వస్తాయి అన్నమాట. ఈ జెనెటికల్ డిజార్డర్స్ అంటే తలసేమియా కానివ్వండి, ఆటిజం కానివ్వండి, లేదంటే పోలియో కానివ్వండి, ఇలా ఇంకా మరికొన్ని టైప్ 1 డయాబెటీస్ కూడా ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇలాంటి జబ్బులు మనము ఇచ్చిన తర్వాత ఈ వాడుకునే క్రమంలో అవి బయటకు వచ్చినాయి అనుకోండి, ఆ తల్లిదండ్రులు అపోహపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వద్దు అని చెప్తున్నాం. 12 సంవత్సరాల తర్వాత మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ జెనెటికల్ డిజార్డర్స్ అప్పుడు ఇంకా బయటకు రావు. అంటే ఇంకా ఒక పిల్లల వయసు 12 సంవత్సరాలు దాటిందంటే ఇంకా జెనెటికల్ డిజార్డర్స్ అనేవి ఇంకా మనం చూడము. అందుకని మనం వద్దు అని చెప్తాం. ఆల్రెడీ జెనెటికల్ డిజార్డర్ తో బాధపడుతున్న పిల్లలు ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు, ఏ వయసు అయినా సరే. ఇక క్యూర్ సెల్ ఈ జబ్బు తగ్గుతుందా, ఆ జబ్బు తగ్గుతుందా అన్న మీకు ఆ సందేహం వద్దండి. అన్ని జబ్బులకు ప్రతిదీ, ఎందుకంటే ఇది సెల్ లెవెల్లో క్యూర్ చేస్తుంది. ఆ క్యూర్ అయిన సెల్ ను, ఆ ఆర్గాన్ ను ఇమ్మీడియట్ గా ప్రొటెక్ట్ చేసే మెకానిజం కూడా, ఇమ్యూన్ సిస్టమ్ కూడా యాక్టివ్ అవుతుంది. కాబట్టి ప్రతి జబ్బు తగ్గిపోవాల్సిందే. మీరు ఇంకా 200 కాదండి, 2000 జబ్బులు కాదు, మొత్తం 3500 జబ్బులు ఉన్నాయి, అన్ని తగ్గిపోతాయి. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయినా తగ్గుతుంది, అండర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అయినా ఏదైనా తగ్గిపోతుంది. సో ఇక ఇందులో మరి ముందే చెప్పుకున్నాం కదా మనం, సాటిస్ఫైడ్ కస్టమర్ ఇస్ ఎ గుడ్ మోటివేటర్ అని. సో మనం వాడాం, ప్రయోజనం పొందాం, మరి మన ఫ్యామిలీ మెంబర్స్ తో వాడటానికి ఇబ్బంది లేదు కదా, మన నియర్ అండ్ డియర్ పీపుల్ తో వాడించడానికి ప్రాబ్లం లేదు కదా. ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది, రిజిస్ట్రేషన్ ఫ్రీ. సో ఎటువంటి బిజినెస్ కు ఎటువంటి కాస్ట్ లేదు. సో మనం ఒక ప్యాకెట్ లో 20 చాచెట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఈ 20 చాచెట్స్ యొక్క ఖరీదు వచ్చి గ్లోబల్ ప్రైస్ $62 అండి. మన ఇండియన్ ప్రైస్ అయితే 5800. దానికి బీవీ, బిజినెస్ వాల్యూ అంటాం మనం. ఈ బిజినెస్ వాల్యూ వచ్చి 50 బీవీ ప్రతి ఐడికి. అయితే మనకు ఇంకా ప్రీ లాంచింగ్ లోనే ఉంది కాబట్టి 1+1 ఆఫర్ చేస్తున్నారు. అంటే ఒకటి కొంటే ఒక ప్యాకెట్, మరొక ప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నారు. అంటే మనం 5800 పే చేస్తే 2 ప్యాకెట్స్ ఇస్తున్నారు. 20 చాచెట్స్ ఉన్నాయి, 2 ప్యాకెట్స్. ఇంకొక విషయం ఏంటంటే, మనం బిజినెస్ చేసాం. ఈ బిజినెస్ చేసింది ఎవ్రీ డే మిడ్నైట్ క్లోజ్ అవుతుందండి. నెక్స్ట్ మినిటే, అంటే డే స్టార్ట్ అయిన నెక్స్ట్ మినిటే మనకు రావాల్సిన ఇన్కమ్ మనకు క్రియేట్ అవుతుంది మన అకౌంట్ కు. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకు వీక్లీ, మంత్లీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనకి ఇన్కమ్. వర్క్ చేసే వాళ్ళకు వర్క్ చేయటం అంటే మనము డబ్బు కోసమే కాకుండా సమాజంలో ఒక శ్రద్ధ, సమాజం పట్ల శ్రద్ధ అలాగే బాధ్యతగా మనం వాడుకొని ప్రయోజనం పొందింది మన కుటుంబ సభ్యులకు, మన నియర్ అండ్ డియర్ పీపుల్ కు, మన చుట్టూ ఉన్న సమాజానికి ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. వారు దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా వారికి ఒక మంచి ప్రొడక్ట్ గురించి చెప్పటంలో మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. మీరు డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా అలానే అవసరమే లేదు.
ఇక న్యూయంగ్ బిజినెస్ చాలా అద్భుతమైనది. ఎందుకు అంటే మనకి ఎన్నో కళలు ఉంటాయి. అందులో చిరు వ్యాపారులు ఉండొచ్చు, చిన్న ఉద్యోగస్తులు ఉండవచ్చు, లేదంటే వ్యాపారం అంటే పెట్టుబడితో కూడిన పని. అలాంటి వ్యాపారంలో నష్టపోయిన వారు ఉండొచ్చు. వీరందరికీ ఒక అద్భుతమైన అవకాశం న్యూయంగ్ వారి బిజినెస్. ఎందుకు అద్భుతమైంది అంటే న్యూయంగ్ లో ర్యాంక్స్ ఉన్నాయి, ప్రమోషనల్ ర్యాంక్స్. ఒక్కొక్క ర్యాంకు అచీవ్ అయ్యే కొద్దీ మన ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిపోతూ ఉంటుంది. 15 ర్యాంక్స్ ఉంటాయండి న్యూయంగ్ లో. ఈ 15 ర్యాంక్స్ కంప్లీట్ అయ్యేరికి ఆల్రెడీ మన టీంలోనే 10 ర్యాంకులు అచీవ్ చేశారు. ఈ టోటల్ 50, ఈ 10 ర్యాంకులు అచీవ్ చేసరికి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పూర్తిగా మారిపోయింది, పూర్తిగా. అయితే 15 ర్యాంక్స్ కంప్లీట్ అయ్యేరికే మనము 100 crores అండ్ మోర్ ఎర్న్ చేసిన వాళ్ళలో ఉంటాం మనం. ఇక ఈ బిజినెస్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నో బాస్. ఇక్కడ ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు, మనకు మనమే బాస్. నో రిస్క్, ఇందులో రిస్క్ ఏం లేదు. ఎందుకు? మనం వాడేం ప్రయోజనం పొందాం, ఇతరులకు మనం అదే విషయాన్ని చెప్తున్నాం. అలాగే నో ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంటే లేదు ఇందులో. సో ప్రపంచంలో వ్యాపారం అంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, వ్యాపారంలో లాభానికి ఎంత ఆస్కారం ఉంటుందో నష్టానికి కూడా ఆస్కారం ఉంటుంది. నష్ట భయం లేని ఏకైక వ్యాపారం న్యూయంగ్ వారి బిజినెస్ ఆపర్చునిటీ. సో అటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఏదో మీరు తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే మనకు నచ్చిన టైంలో పని చేసుకుంటూ నచ్చినంత మనకి ఎంత కావాల్సి ఉంటే అంత. ఈరోజు మీరు ₹1,00,000 కాదు, ప్రతిరోజు 10 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కాదు, ₹1,00,00,000 కూడా మీరు ప్రతిరోజు ఎర్న్ చేయండి, చేసే ఆ పొటెన్షియల్ న్యూయంగ్ లో ఉంది. సో అది కూడా ఆరోగ్యంగా జీవిస్తూ 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ, ఇది ఎంత అద్భుతమైన విషయం. ఇతరులకు ఆరోగ్యం ఇవ్వాలంటే మనం ఏ డాక్టరో అయి ఉండాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కూడా నెలకు ₹10 లక్షల సంపాదించడం అనేది సాధ్యం కాని విషయం. అలాంటిది న్యూయంగ్ వారు ఇచ్చిన అద్భుతమైన అవకాశం ద్వారా మీరు రోజుకు ₹1,00,000 కాదు, ₹10 లక్షల కూడా ఎర్న్ చేయగలిగే స్థాయికి మనం ఎదగలుగుతాం. అందుకనే ద వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఈ న్యూయంగ్ బిజినెస్ అని మనం చెప్పుకోవచ్చు. మనకు న్యూయంగ్ వారు మొత్తం 5 రకాల ఇన్కమ్స్ ఆఫర్ చేస్తున్నారు. అందులో ప్రొమో రివార్డు, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైం రివార్డు, ర్యాంక్ అచీవ్మెంట్. ఈ 5 రకాల యూనిక్ ఇన్కమ్స్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రొమో రివార్డు ఆ పేరులోనే ఉంది, చూసారా? ప్రొమో అంటే బిజినెస్ ను డెవలప్ చేయటం, ఎంకరేజ్మెంట్ బోనస్ అనమాట ఇది. సో ఇందులో మనకి ఏంటంటే మనం ఎన్రోల్ అయ్యాం, మనకు ప్రొడక్ట్ వచ్చేసింది $62. మనం ఇద్దరికి రిఫర్ చేసాం, ఆ ఇద్దరు కూడా $62 పే చేశారు, వారి ప్రొడక్ట్ కూడా వచ్చేసింది. ఆ ఇద్దరిని మనం సంస్థకు పరిచయం చేసినందుకు మనకు ప్రతి వారం మరి ఇన్కమ్ గా $3 ఇవ్వటం జరుగుతుంది. అట్లా 104 వీక్స్, ఈ 2 years లో అంటే 104 వీక్స్ లో $312 మనకు రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మన ద్వారా వచ్చిన ఇద్దరు చేసిన బిజినెస్ $124, కానీ వారు చేసిన బిజినెస్ కంటే మనకు మోర్ దెన్ డబుల్ ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంది. కానీ మీకు సందేహం రావచ్చు, ఇలా ఎలా ఇస్తారండి అని. ఇదేం కొత్త కాదండి. 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి రిలయన్స్ జియో వారు మనకు 1 year పాటు ఉచితంగా ఇచ్చారు. కాబట్టే మరి ప్రతి ఒక్కరి ఇంట్లో జియో మరి ఇతర సంస్థలకు కాంపిటేటివ్ గా నిలబడింది. అలా మార్కెట్ లో ఎంటర్ కావటానికి, ఆ మార్కెట్ లో మెయిన్ కాంపిటేటర్ గా నిలబడటానికి ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేవి సహజంగా ఇంటర్నేషనల్ కంపెనీలు చేస్తూ ఉంటాయి. అది మన అదృష్టం. దీనికి మరొక ఉదాహరణ కూడా ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఒక 10 సంవత్సరాల క్రితం అవి వచ్చినప్పుడు అలాగే ఇచ్చేవారు కదా, ఇప్పుడు కూడా ఇస్తున్నారు కదా. మీరు బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ వాడుతుంటే మీరు మొబైల్ కొనండి, మేము 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తాం, 10,000 క్యాష్ బ్యాక్ ఇస్తాం అంటున్నారు కదా. కాబట్టి
ఇదేమి ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఒకవేళ మనం 2 years పాటు వెయిట్ చేయలేము అనుకుంటే మనం ప్రొడక్ట్ కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ 6 ప్యాకెట్స్ మనకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రీ లాంచింగ్ లో ఉంది కాబట్టి కొద్దిగా మనం సహనంతో ఉండాలండి. మీరు అచీవ్ అయిన ప్రతిసారి, ఈ ప్రొమో రివార్డ్కి అచీవ్ అయిన ప్రతిసారి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్, అమౌంటా ప్రొడక్ట్ అనేది. ఇక ఒక కస్టమర్గా మనమే ఈ 3 IDs తీసుకున్నాం. అంటే ఈ 3 IDs కాస్ట్ ఎంత అవుతుందండి? $186 అవుతుంది. ఈ 104 weeks లో మనకు ఎవ్రీ వీక్ $3 ప్రకారం మనకు టోటల్ ఎంత వస్తుంది? $312 వస్తుంది. అంటే మనం 3 IDs తీసుకున్నందుకు $186 పే చేసాం, ప్రొడక్ట్ ఇచ్చేసారు స్పాట్ లో. ఆ తర్వాత ఎవ్రీ వీక్ వచ్చే $3 అట్లా 104 weeks వస్తే మొత్తం $312 అయింది. మనం పే చేసిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా $126 వచ్చింది. ఎంత అద్భుతం! మనకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, హెల్త్ ప్రాబ్లం. ప్లస్ ఇంకా అడిషనల్ గా $126 వచ్చినాయి. ఇది కదా బిజినెస్ ఆపర్చునిటీ. సో కేవలం మొదటిసారి ఇద్దరిని రిఫర్ చేస్తేనే ఈ ప్రొమో వస్తుందంటే కాదండి. మనం ఎంతమందిని మీరు ఇద్దరిని డైరెక్ట్ గా రిఫర్ చేసిన ప్రతిసారి ప్రొమో వస్తుంది. అయితే ఇది ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేం. కంపెనీకి ఒక కమ్యూనిటీ డెవలప్ అయ్యేదాకా ఉంటుంది. ఇప్పుడైతే ఉంది, దీన్ని యూజ్ చేసుకొని మనం టీం బిల్డ్ చేసుకోవటానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇద్దరిని డైరెక్ట్ చేసిన ప్రతిసారి ఒక ప్రొమో వస్తుంది. అంటే సపోజ్ మీరు 20 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేశారు. ఈ 20 మంది ఫస్ట్ 2 మాత్రం లెఫ్ట్ రైట్ ఉండాలా, తర్వాత 1 side ఉన్నా పర్వాలేదు, ఒకే సైడ్ ఉన్నా పర్వాలేదు, 2 sides లెఫ్ట్ రైట్ మ్యాచ్ కావాలనేది ఏం లేదు ఇక్కడ. సో ఆ 1 side 20 మంది ఉంటే మీకు 10 ప్రమోలు వస్తాయి. అంటే మీకు ఈ 104 weeks లో ఎంత వస్తుంది? $3,120 వస్తాయి. అదే మీరు 100 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేశారు అనుకోండి, ఎందుకు? మంచి ప్రొడక్ట్, అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. 100 మందిని ఏంటండి, 1000 మందిని కూడా చేయొచ్చు మనం. ఎస్. అయితే ప్రతి ఐడికి 100 మందికి లిమిటేషన్. కావాలంటే ఇంకొక ఐడి పెట్టుకోండి, ఏముంది? సో మీరు 100 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేశారు, 50 ప్రొమో రివార్డులు వస్తాయండి. 50 ప్రొమో రివార్డులు వస్తే వీక్లీ $3 ప్రకారం ప్రతి వారం $150 మనకు అకౌంట్లోకి వస్తాయి. అట్లా 104 weeks లో $15,600. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అంటే 14,04,000 ఈ ఒక్క ఇన్కమే మనకు వస్తుంది. ఇక మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీకు తెలిసే ఉంటుంది, బైనరీ అంటాం మనం. ఇందులో మ్యాచ్ కావాలి. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక ఐడికి 50 BV అని. ఈ 50 BV మ్యాచింగ్ మనం సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రొమో రివార్డ్ కోసం చేసాం అదే ఇక్కడ. అయితే ఇక్కడ 2 sides నడవాలా. మనకి ఇక్కడ ఓన్లీ 2 lines ఉన్నాయి, A B. ఈ 2 lines మనకు మ్యాచ్ కావాలి. ఈ మ్యాచింగ్ మనం ఇద్దరిని రిఫర్ చేసాం, ఆ ఇద్దరిలో ఒకరు బాగా స్పీడ్ గా వెళ్తున్నారు, దాన్ని మనం పవర్ లెగ్ అంటాం. ఈ పవర్ లెగ్ అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్ అండి. ఇక ఇంకొక లెగ్ కొంచెం స్లోగా ఉంటే దాన్ని మనం మ్యాచింగ్ అవుతుంది. మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకు 5% మ్యాచింగ్ బోనస్ గా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 50 BV మీద ఇస్తారు. 50 BV ఇంటూ 5% అంటే ఎవ్రీ మ్యాచింగ్ మీద ఎవ్రీ ఐడికి $2.5 వస్తుంది. ఇట్లా మనం ప్రతిరోజు $500 కూడా ఎర్న్ చేయొచ్చు. సపోజ్ ఈరోజు మీరు 10 ఐడీలు మ్యాచ్ చేశారు, మ్యాచ్ అంటే మీకు $25 వస్తుంది. ఇట్లా 200 ఐడీస్ మ్యాచింగ్ చేశారు అనుకోండి, $500 కూడా మనం ప్రతిరోజు తీసుకోవచ్చు. ఎవ్రీడే మనకు సీలింగ్ అనుకోండి, లిమిటేషన్ అనుకోండి, ఏదైనా అప్ టు $500 వరకు మనం ప్రతిరోజు తీసుకోవచ్చు. అయితే ఇంకా మనం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అప్గ్రేడ్ ఉంది. మనకు ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లోనే. 1 star, 2 star, 3 star, 4 star, 5 star, 6 star అంటే సిల్వర్ ర్యాంక్ అంటారు. ఈ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన వారికి మనకు 5% బదులు 10% ఇస్తారండి. ఆటో అప్గ్రేడేషన్. సో ఈ లిమిటేషన్ కూడా, సీలింగ్ కూడా ఎవ్రీడే $1,000 అంటే ప్రతిరోజు కూడా 90,000 ఎర్న్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది.
ఒక్కసారి ఊహించుకోండి, ప్రతిరోజు 90,000 మనం ఎర్న్ చేయొచ్చు. అది మీ బర్నింగ్ డిజైర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక మూడో ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది చాలా హ్యూజ్ ఇన్కమ్, చాలా వైడ్ ఇన్కమ్ అండి. ఇక్కడ మనం ఈ మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ లో ఎవరైతే మన డౌన్ లైన్ ఈ మ్యాచింగ్ బోనస్ ఎర్న్ చేస్తున్నారో వారి ఎర్నింగ్స్ మీద మనకు అగైన్ ఇన్కమ్. సో ఇది ఎలా ఉంటుందంటే, మనం ఈ మ్యాచింగ్ ఇన్కమ్ లో ఎంతమందినైనా ఈ 2 లైన్స్ కింద రిక్రూట్ చేయొచ్చు కదా. లెఫ్ట్ మీరు ప్లేస్ చేయాలనుకుంటే లెఫ్ట్ రిఫరెన్స్ ఇస్తే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వెళ్ళి అది ప్లేస్మెంట్ అవుతుంది. రైట్ ఇవ్వాలనుకుంటే రైట్ మీరు ఆప్షన్ తీసుకుంటే ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్ళి ప్లేస్ చేస్తారు. అవన్నీ కూడా ఇక్కడ డైరెక్ట్ గా మీకు ఉంటాయండి. సో ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది 5 లెవెల్స్ మీద 10% ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 లెవెల్స్ మీద మనకు రావాలంటే 10 మందిని మనం డైరెక్ట్ గా రిఫర్ చేసి ఉండాలి. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఇది చూడండి, ఇక్కడ ఆ 10 మంది మనకు మ్యాచింగ్ బోనస్లు అయితే అన్లిమిటెడ్ డెప్త్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే 2 లైన్సే ఉన్నాయి కాబట్టి అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేరకు అవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా చూపిస్తాయి. ఈ మీ డైరెక్ట్ రిఫరెన్స్లు అన్ని లెవెల్ 1 అంటారు. ఈ లెవెల్ 1 ద్వారా వచ్చిన వారు లెవెల్ 2 అవుతారండి. లెవెల్ 2 ద్వారా వచ్చిన వారు లెవెల్ 3 అవుతారు. లెవెల్ 3 ద్వారా వచ్చిన వారు లెవెల్ 4, లెవెల్ 4 ద్వారా వచ్చిన వారు లెవెల్ 5. ఇది ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒకరుగా 10 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేశారు. అంటే మీకు లెవెల్ 1 లో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఎర్న్ చేసే మ్యాచింగ్ బోనస్ మీద మీకు 10%. లెవెల్ 2 లో ఆ 10 మంది మరొక 10 మందిని ఒక్కొక్కరు 10 మందిని ఎన్రోల్ చేశారు. అప్పుడు 100 మంది అవుతున్నారు. ఇది లెవెల్ 2. ఈ 100 మంది ఒక్కొక్కరు 10 మందిని ఎన్రోల్ చేశారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను, అలాగే చేయాలని ఏం లేదు. లెవెల్ 3 లో 1000 అవుతారు, లెవెల్ 4 లో 10,000 అవుతున్నారు, లెవెల్ 5 లో 1 lakh అవుతారు కూడా. సో మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? అన్ని లెవెల్స్ మీద కూడా మనకు ఫ్లాట్ గా 10%. ఇక్కడ మీ టోటల్ టీంలో 10 మంది డైలీ యావరేజ్ 1000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి. అంటే వారి టోటల్ ఇన్కమ్ 10,000. అందులో మీకు 10% అంటే మనకి ఎంత వస్తుంది? 1000 రూపీస్ వస్తుంది పర్ డే. అదే ఇంకా ఎర్నర్స్ పెరిగారు, సేమ్ యావరేజ్ 1000 సంపాదిస్తున్నారు వారు. యావరేజ్ ఒక్కొక్కరు 1000 సంపాదిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎర్నర్స్ సంఖ్య పెరిగింది. అంటే ఈ 100 మంది 1000 రూపీస్ సంపాదిస్తే 1 lakh అయింది. ఈ 1 lakh లో 10% అంటే 10,000 పర్ డే మన ఇన్కమ్. ఇప్పుడు 1000 మంది అయ్యారు ఎర్నర్స్. సో అప్పుడు 10 lakhs అవుతుంది వారి యొక్క టోటల్ ఇన్కమ్. మనకు 1 lakh. ఇంకా 10,000 మంది అయ్యారు ఎర్నర్స్ అవ్వచ్చు. ఇప్పుడు మన మెంటర్ మన లైన్ ప్రసాద్ గారి కింద 10,000 మంది ఎర్నర్స్ ఉన్నారు కదా. సో ఆల్రెడీ ఆయన పోతున్నారు, ఆయన మార్గంలోనే మనం పోతాం. సో అప్పుడు మన డౌన్ లైన్ వారి ఇన్కమ్ డైలీ 1 crore ఉన్నప్పుడు మనకు అందులో 10 lakhs వస్తుంది. దీనికి ఎటువంటి లిమిటేషన్ లేదండి. డైలీ కూడా మనం 1 crore సంపాదించవచ్చు. సో ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది జాబ్ కాదు, జాబ్ లో లిమిటేషన్ ఉంటుంది. ఇది బిజినెస్. ఈ బిజినెస్ లో లిమిటేషనే లేదు. మీ యొక్క ఆలోచనే మీకు లిమిటేషన్. అంతేగాని మీ ఆలోచనలు గాన సక్రమంగా ఉంటే మీరు 100 crores ఎర్న్ చేయాలి ఒక 5 or 10 years అంటే సాధించగలుగుతారు. దానికి న్యూయంగ్ ఎంతో సపోర్టింగ్ ఉంటుంది. డైలీ అన్లిమిటెడ్ ఇన్కమ్, ఇందులో ఎటువంటి లిమిటేషన్ లేదు. సో మనం ఇతరులకు కూడా ప్రోత్సహిస్తూ వారి ఎదుగుదలకు మనం కారణమైనాం కాబట్టి మనం ఆ విధంగా లక్షలాది రూపాయలు డైలీ సంపాదించవచ్చు. ఇక రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం అనేది మరొక అద్భుతమైన ఇన్కమ్ అండి. ఇందులో మనకు ప్రమోషనల్ ర్యాంక్స్ ఉంటాయి అనుకున్నాం కదా. 1 star, 2 star, 3 star ఇట్లా 15 ర్యాంక్స్ ఉంటాయి. ఈ 1 star కావాలంటే మనకు 1400 BV కావాలండి. లెఫ్ట్ గ్రూప్ లో 1400, రైట్ గ్రూప్ లో 1400. అంటే ఒక్కొక్క ఐడికి BV ఎంత అనుకున్నాం? 50 కదా. 1400 BV అంటే 28 లెఫ్ట్ గ్రూప్ లో, 28 IDs రైట్ గ్రూప్ లో ఉంటే మనం 1 star అవుతాం. 1 star అయితే రివార్డు $100 నెక్స్ట్ డే వచ్చేస్తుంది. ఇవంతా కూడా కుములేటివ్. మీరు 2 star కావాలనుకోండి 3,500 ఫ్రెష్ గా చేయాల్సిన అవసరం లేదు. 1400 ప్లస్
2100, అంటే టోటల్ 3500 చేస్తే చాలు. అంటే లెఫ్ట్ గ్రూప్లో 70 ఐడీస్, రైట్ గ్రూప్లో 70 ఐడీస్ ఉంటే చాలు. అప్పుడు మీరు 2 స్టార్ రివార్డ్ పొందుతారు, $150. ఈ విధంగా ప్రతి ర్యాంకుకు మనకు అక్కడ మెన్షన్ చేసిన రివార్డ్ వస్తుంది. సో మనకు ఇప్పుడు డైమండ్ కూడా ఉన్నారు, ప్లాటినమ్స్ కూడా ఉన్నారు. సో చూడండి, డైమండ్ కు మన టీంలోనే ఉన్నారు, మన టీం హెడ్ డైమండ్ $75,000 ఒక్క డేలోనే వచ్చేస్తుంది. మన మెంటర్ లయన్ ప్రసాద్ గారు ప్లాటినం ర్యాంక్ లో ఉన్నారు, $25,000 ఒకే రోజులో వచ్చేసింది. నేను కూడా సిల్వర్ ర్యాంక్ లో ఉన్నా, 100 days లోనే నాకు సాధ్యమైంది. ఒక సామాన్యుడికి నాకే సాధ్యమైతే మీరు ఇంకా 70 days లో 80-90 days లోనే సిల్వర్ ర్యాంక్, గోల్డ్ కూడా మీరు అచీవ్ కాగలుగుతారు. సో ఈ విధంగా 15 ర్యాంక్స్ గైనా మనం సాధించగలిగితే అది 2 years ఆర్ 3 years. ఒక సామాన్యుడికి అయితే 5 years ఇనఫ్ అండి. 5 years లో మన టోటల్ ఇన్కమ్ $50 lakhs. $50 lakhs విత్ ఇన్ 5 years అంటే ఒక్క ర్యాంకు ఇన్కమే. మరి మిగతా అన్ని కలిపి ఇంకొక 50-60 lakhs crores ఉంటాయి కదా. క్రోర్ అంటే ఇక్కడ ఇండియన్ రూపీస్ లో 45 crore. ఒక్క ఇన్కమే 45 crore ఉంటే మిగతా అన్ని రకాల ఇన్కమ్స్ కలుపుకుంటే ఇంకొక 50 crores ఉంటుంది కదా. 100 crores 5 years. ఒక సామాన్యుడు కూడా సాధించగలిగే సెటప్ న్యూయంగ్ మనకు అందిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ర్యాంక్ అచీవ్మెంట్ అండి. ఫైనల్ గా ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అనేది ఒక రాయల్టీ ఇన్కమ్ లాగా మన డైరెక్ట్ స్పాన్సర్స్ ఎంతమంది ఉన్నారు, లెఫ్ట్ గ్రూప్ ఆర్ రైట్ గ్రూప్, అన్లిమిటెడ్ డెప్త్ లో ఎక్కడ ఉన్నా సరే వర్క్ చేసిన బిజినెస్ మీద మనకు 1% తో స్టార్ట్ అవుతుంది. ఈ 1% మనం సాధించాలంటే మనం ఇప్పుడు చెప్పుకున్న ర్యాంక్స్ లో 3 స్టార్ అయి ఉండాలి. ఈ 3 స్టార్ అయితే 1% మనకు రాయల్టీ లాగా ర్యాంక్ అచీవ్మెంట్ రావటం జరుగుతుంది. దీన్నే N1 అంటారు. అదే N2 అంటే 5 స్టార్ అయితే 2%, సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, డైమండ్ అయితే 5% ఈ ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది. ఇది డిఫరెన్షియల్ బేసిస్ గా ఇవ్వటం జరుగుతుంది. అది ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీరే డైమండ్, మీరే డైమండ్ అనుకుందాం. ఎగ్జాంపుల్, నిజంగా కూడా మీరు డైమండ్ అవుతారు. మీ సంకల్పం గట్టిదైతే మీరు జస్ట్ 1 year ఆర్ 14 months లో మీరు డైమండ్ అవటం గ్యారంటీ. మీరు డైమండ్ అయ్యారు అంటే డైమండ్ కు మనం ఇప్పుడు చెప్తున్నాం 5% ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ అనేది. ఈ డిఫరెన్షియల్ బేసిస్ ఎలా ఉంటుందో మీకు మీరు ఎవరినైతే డైరెక్ట్ రిఫర్ చేశారో వారందరూ కూడా ఇక్కడ ఈ విధంగానే సెటప్ అవుతారండి. సో ఇక్కడ ఈ ఫస్ట్ గ్రూప్ వారు ఇంకా 3 స్టార్ కాలేదు కాబట్టి ఆ గ్రూప్ నుంచి మీకు డైరెక్ట్ గా 5% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అయితే సెకండ్ గ్రూప్ లో ఇక్కడ సెకండ్ గ్రూప్ లో 3 స్టార్ వచ్చారు. ఈ 3 స్టార్ కు 1% కదా, N1 కు 1% అయితే ఆ బ్యాలెన్స్ మీకు ఎంత ఉంటుంది, డిఫరెన్స్ 4%. ఈ గ్రూప్ నుంచి మీకు 4% ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ డెప్త్ ఎక్కడున్నా సరే. ఇక N2 5 స్టార్ అయితే 2% ఈ గ్రూప్ మీకు బ్యాలెన్స్ 3% రావడం జరుగుతుంది. ఇక్కడ సిల్వర్ అయ్యారు N3 3% పోతే మీకు బ్యాలెన్స్ 2% రావడం జరుగుతుంది. ఇక ఈ గ్రూప్ లో గోల్డ్ ఉన్నారండి N4 4%, కానీ ఈ గ్రూప్ నుంచి 1% వస్తుంది. చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఇదే మెయిన్ పిల్లర్ గ్రూప్. వారు చాలా హ్యూజ్ ఇన్కమ్ మీకు ఇస్తా ఉంటారు. ఎక్కడ మ్యాచింగ్ బోనస్ లో మ్యాచింగ్ ఇన్కమ్ గా ఎక్కువ ఇస్తా ఉంటారు. అలాగే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ లో, అలాగే రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం ఉంది కదా ర్యాంక్స్ అచీవ్ చేయటంలో, అందులో కూడా ఈరి పాత్ర కీలకమైనది అన్నమాట. ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్ ఇన్కమ్ మరి ఈ ర్యాంక్ అచీవ్మెంట్ రావడం జరుగుతుంది. ఓవరాల్ గా మనందరం అదృష్టవంతులం. ఎర్లీగా ఈ కంపెనీలోకి వచ్చి మరి మన కంపెనీ జూన్ లో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. అది ఈ థాయిలాండ్ లో లాంచింగ్ బోనంజా కోసం పెట్టారు. అంటే థాయిలాండ్ లో జూన్ లో లాంచింగ్ చేయబోతున్నారు. మన ఇండియాదే థాయిలాండ్ లో అక్కడ ప్రోగ్రామ్ పెట్టి మనందరినీ కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నారు. చాలా చిన్న ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టారు. దానికి మనం అందరం కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఇక్కడ ఎవరైనా సరే April 17th నుంచి 31st May వరకు
100 డైరెక్ట్ రిఫరల్ చేసిన ప్రతి ఒక్కరూ ఎలిజిబులే. 100 డైరెక్ట్ రిఫర్ చేసిన ప్రతి ఒక్కరూ ఎలిజిబులే ఈ క్వాలిఫికేషన్ పీరియడ్ లో. ఇంకా టీంతో అయితే మరి మీరు అప్ టు 2 స్టార్ వరకు 125 లెఫ్ట్ గ్రూప్ లో 125, రైట్ గ్రూప్ లో 125 చేస్తే మీరు ఎలిజిబులే. అయితే డైరెక్ట్ గా ఒక 10 మందిని డైరెక్ట్ రిఫరెన్స్ చేసి ఉండాలి. అదే 3 స్టార్ కు 4 స్టార్ కి అయితే 200 లెఫ్ట్ గ్రూప్ లో 200, రైట్ గ్రూప్ లో 200, మీ పర్సనల్ 10 డైరెక్ట్ రిఫరెన్స్ అయి ఉండాలి. ఇక 5 స్టార్ అండ్ సిల్వర్ అయితే 300, రూబీ అండ్ గోల్డ్ అయితే 500, ప్లాటినం అయితే 1000. మీరు ఈ బొనంజా ఏ రోజు స్టార్ట్ అయిందో ఆ రోజున్న పొజిషనే మీకు కౌంట్ అండి. అంతేగాని మధ్యలో మీరు 5 స్టార్ అయితేనో సిల్వర్ అయితేనో అది కౌంట్ కాదు. మీరు ఈ బొనంజా స్టార్ట్ అయినప్పుడు ఏ ర్యాంక్ లో ఉన్నారో అది పరిగణించడం జరుగుతుంది. ఇక మనకు థాయిలాండ్ టూర్ వచ్చి 3 nights 4 days ఆల్ ఎక్స్పెండిచర్స్ కంపెనీ భరాయిస్తుంది. ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్. సపోజ్ మీరు హైదరాబాద్ దగ్గర ఉన్నారనుకోండి, హైదరాబాద్ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ లో వదిలేదాకా అన్ని ఖర్చులు కంపెనీ భరాయిస్తుంది. మీరు బెంగళూరుకు దగ్గరగా ఉన్నారనుకోండి, బెంగళూరు నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చేదాకా మీకు అన్ని ఖర్చులు కంపెనీ భరాయిస్తుంది. ఇక మనం ఎందుకు న్యూ యంగ్ తీసుకోవాలి, న్యూ యంగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇది ఎర్లీ బోర్డ్ ఆపర్చునిటీ. మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే గానీ ఈ యొక్క కంపెనీ గురించి మనకు తెలిసి ఉండదు. అలాగే లయబిలిటీ ఫ్రీ ఆపర్చునిటీ. సో లయబిలిటీ ఫ్రీ ఆపర్చునిటీ అంటే వారు డబ్బులు ఇచ్చారు, మనం ప్రొడక్ట్ ఇచ్చాం, అయిపోయింది. అలాగే నో బాస్ నో ఇన్వెస్ట్మెంట్. ఆరోగ్యంగా జీవిస్తూ ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ మరి మనకు నచ్చిన టైంలో ఈ పని చేసుకుంటూ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడం అనేది ఎంతో అద్భుతం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏదో కొంచెం కొంచెం కాదు, మనకు నచ్చినంత 100 crores విత్ ఇన్ 5 to 10 years లో 100 crores ఎర్న్ చేయడం. రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తింపు అనేది కంపెనీ నుంచి వస్తుంది, గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఎందుకంటే మనం ట్యాక్స్లు కూడా పే చేస్తాం కదా. అలాగే మన లీడర్స్ నుంచి ఉంటుంది, సమాజం నుంచి చాలా ఎక్కువ రికగ్నిషన్ ఉంటుందండి. ఎందుకంటే డాక్టర్లు, హాస్పిటల్లో హోప్లెస్ అన్న వారిని కూడా మనం మళ్ళీ నూతన జీవితం, నూతన ఉత్సాహాన్ని, నూతన జీవితాన్ని మన ద్వారా అందుకున్నప్పుడు వారు పొందే ఆనందం వెలకట్టలేనిది. అలాంటి ఒక డాక్టర్ చేయలేని పని, ఒక హాస్పిటల్ చేయలేని పని మన ద్వారా జరుగుతుంది. కాబట్టి మనకి విపరీతమైన గుర్తింపు వస్తుంది. కాబట్టే ఈ కంపెనీని ఒక కల్పవృక్షం అనుకోవచ్చు. ఒక కల్పవృక్షం లాగా ఇది మనకు వచ్చింది. ఈ అదృష్టాన్ని చక్కగా వినియోగించుకొని మనందరం కూడా మన జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటూ ఈ ప్రెజెంటేషన్ మరి ఎండ్ చేస్తున్నాం. ఓవర్ టు రవిచంద్ర బాబు గారు. హలో. సారీ అండి, లేట్ అయింది, ఒక 5 నిమిషాలు స్లోగా అయింది, టైం దాటిపోయింది. ఎక్సలెంట్ సార్, ఆసమ్ ప్రెజెంటేషన్ సార్. రియలీ ఇట్స్ గ్రేట్ సార్, గ్రేట్, ఆసమ్. అంటే ఫెంటాస్టిక్. ఇలాంటి మాటలు నాకు తెలిసి సరిపోవు అనుకుంటా. మీరు చెప్పిన ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ద్వారా చాలా అద్భుతంగా చెప్పినారు సార్, చాలా అద్భుతంగా చెప్పినారు. నిజంగా మీరు కొద్దిగా టైం ఒక 2 minutes మనకి లేట్ అయింది, కానీ మనం స్టార్ట్ చేయడం కూడా కొంచెం 2 minutes లేట్ అయింది సార్. నో ఇష్యూ. రియలీ గ్రేట్ అండ్ ఫెంటాస్టిక్ ప్రెజెంటేషన్ సార్. ఎనీవే, ఎవరైనా, ఎందుకంటే ఇంత మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ జరిగిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే దీనికి సంబంధించిన ఏదైనా టెస్టిమోనియల్స్ ఉంటే బాగుంటుందేమో. అంటే కొంతమంది ఉత్సాహంగా ఉంటారు సార్, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు కాబట్టి. జస్ట్ ఒక్కరిని ఎవరినైనా మనము నేను తీసుకుంటాను వాళ్ళకి హెల్పింగ్ కోసం. డాక్టర్ సత్య గారు ఉన్నారండి, వారు ప్రొడక్ట్ గురించి ఇన్కమ్ గురించి కూడా చెప్పగలుగుతారు. డాక్టర్ సత్య గారిని ఇన్వైట్ చేయండి. ఎస్ సార్. సార్ డాక్టర్ సత్య ఎన్ సార్, ఆల్రెడీ మీరు కో హోస్ట్ లో ఉన్నారు. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవిచంద్ర బాబు గారు అండ్ బాలరెడ్డి గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ సత్య అండి. నేను ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీషనర్ని. నేను హైదరాబాదు. నా ఇంట్రడ్యూసర్ వచ్చి మన ముక్కు బాలరెడ్డి గారు అండి.
డియర్ ఫ్రెండ్స్, నేను ఈ ఈ ప్రోడక్ట్ బాలరెడ్డి గారు చెప్పిన తర్వాత నేను అందరిలాగా నేను యాక్సెప్ట్ చేయలేదండి దీన్ని. ఎందుకంటే నేను ఒక ప్రాక్టీస్లో ఉన్నాను, సొసైటీలో నాకు ఒక గుర్తింపు అనేటువంటిది ఉంది. కాబట్టి ఏంటంటే నేను ఏది తెలియకుండా నేను సడన్గా తీసుకుని నేను ప్రమోట్ చేయడం అనేటువంటిది ఒక కామన్ మ్యాన్లా నేను చేయలేనండి. దానికోసం ఏంటంటే నేను తీసుకుని ఎమ్మటే ఆయన నాకు ఇంటికి తీసుకొచ్చి ప్రోడక్ట్ ఇచ్చారండి. దానికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే నేను దాన్ని ఇమ్మీడియట్గా నేను యూజ్ చేయడం మొదలుపెట్టానండి. నేను యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత నేను కొన్ని నాలో వచ్చినటువంటి కొన్ని చేంజెస్, అంటే యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్, లైక్ అంటే బయటకు కనిపించే కాంప్లికేషన్స్ లేవండి. అంటే లైక్ ఒక డయాబెటీస్ కానీ, లేకపోతే బీపీ కానీ, లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ కానీ, నీ జాయింట్ పెయిన్స్ కానీ, అటువంటి నాకు ఏ కాంప్లికేషన్స్ లేవండి. సో కాబట్టి ఏంటంటే ఈవెన్ దో నాకు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో నేను నా వైఫ్ కూడా యూజ్ చేయడం మొదలు పెట్టామండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, మన బాలరెడ్డి గారు మీకు మన ప్రజెంటేషన్లో కూడా చెప్పారు హెయిర్ ఫాల్ ఆగుతుందని. నాకు విపరీతమైన హెయిర్ ఫాల్ ఉండేదండి. ఆ హెయిర్ ఫాల్, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, 1 వీక్లో నాకు ఆ హెయిర్ ఫాల్ అనేటువంటిది ఆగిపోయిందండి. స్టిల్ ఈ రోజు వరకు కూడా నాకు ఆ హెయిర్ ఫాల్ అనేటువంటిది లేదు. నేను నా వైఫ్ 9 ప్యాకెట్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు 10th ప్యాకెట్ రన్ అవుతుంది. ఈవెన్ నా వైఫ్ కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేవండి. అంటే బయటకు కనిపించే ఫ్రెండ్స్, ఎందుకంటే బయటకు కనిపించేవని ఎందుకు పదే చెప్తున్నానంటే, ప్రతి వాళ్ళు అనుకుంటారు ఏంటంటే నేను హెల్తీగా ఉన్నాను, నాకేమీ లేదనుకుంటాం. బట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి అడిషనల్ సెల్ డ్యామేజ్ అనేటువంటిది ప్రతి వారికి జరుగుతుందండి. అడిషనల్ సెల్ డ్యామేజ్, దీనివల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆర్గాన్ ప్రాబ్లం వచ్చేది కూడా, డ్యామేజ్ అయ్యేది కూడా దీనికోసమే. ఎందుకంటే ఈ అడిషనల్ సెల్ డ్యామేజ్ ఎలా జరుగుతుంది అంటే, నెంబర్ 1 మనకి వచ్చేసేసండి మనం తినే తిండిలో ఉండేటువంటి కెమికల్స్, దాన్ని ఎవరు మనం కట్టడి చేయలేమండి. అలాగే మనకు ఈ విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ కూడా అడిషనల్ సెల్ డ్యామేజ్ జరుగుతుందండి. అలాగే మనం వాడేటువంటి మెడిసిన్స్, కొంతమంది ఏంటంటే మన ట్రైన్లో అప్పుడప్పుడు జర్నీ చేస్తుంటే ఒక చిన్న మెడికల్ షాప్ని రన్ చేసుకొని పట్టుకెళ్తూ ఉంటారు. సో దానివల్ల మనకు అడిషనల్ సెల్ డ్యామేజ్ జరుగుద్దండి. అలాగే మనకు ఏదైతే మనకు వైరస్లు ఉంటాయి, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి, ఇవన్నిటి వల్ల కూడా మనకు ఈ సెల్ డ్యామేజ్ అనేటువంటి జరుగుతుందండి. ఇది నాకు తెలుసు కాబట్టి నేను ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను మంచి రిజల్ట్స్ చూశానండి. నాకు విపరీతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ అయితే బూస్ట్ అయ్యాయి. సో కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్, అప్పటి నుంచి నేను ఒక 15 రోజుల తర్వాత నుంచి అండి నేను ఈ యొక్క ప్రొడక్ట్ని నేను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. వితిన్ 68 డేస్లో నేను 3 స్టార్ అవడం జరిగిందండి. అలాగే నా దగ్గర విపరీతమైనటువంటి చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక టెస్టిమోనీ మాత్రమే మీకు చెప్తాను. నా దగ్గరికి ఒక 5 సంవత్సరాలుగా ఈ వెట్టిగోతో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పర్సన్ చాలా దూరం నుంచి వచ్చారండి. ఒక 500 కిలోమీటర్స్ దాని నుంచి వచ్చారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో కంప్లీట్లీ ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద సర్జన్స్ అండి. అది బోత్ ది స్టేట్స్ అండ్ యుఎస్లో వాళ్ళు సెటిల్ అయినటువంటి వాళ్ళు అనమాట. సో ఆయన ఈ వెట్టిగో కోసం ఆల్మోస్ట్ ఏంటంటే డైలీ 3 టాబ్లెట్స్ వేసుకుంటే తప్ప ఆయన దినచర్య కాదండి. అటువంటి సిచ్యువేషన్లో ఆయన నా దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది ఆయన చెప్పడంతో నా దగ్గరికి వచ్చారండి. అప్పుడు వచ్చే ముందు నేనేం చెప్పానంటే, నేను ఒకటి పంపిస్తానండి, అది దయచేసి మీరు ఆ ప్యాకెట్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పాను ఫ్రెండ్స్. అయిన తర్వాత ఆయన అది ఫస్ట్ ఈ క్యూర్సెల్ అనేటువంటిది 20 శాచెట్స్ అయిన తర్వాత నాకు వచ్చారండి. వచ్చిన తర్వాత నేను ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. ట్రీట్మెంట్ చేసిన తర్వాత జనరల్గా నాకు ట్రీట్మెంట్కి ఏంటంటే 4-5 సిట్టింగ్లు అవుతుందండి. కానీ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, నా ఫస్ట్ సిట్టింగ్ తర్వాత ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months అవుతుందండి. ఈ రోజు వరకు టాబ్లెట్ వేసుకోలేదు ఫ్రెండ్స్. ఈ రోజు వరకు ఆయన కేవలం నేను 3 సిట్టింగ్స్ మాత్రమే చేయగలిగా. 3 సిట్టింగ్స్లో కంప్లీట్గా వాష్డ్ అవుట్ అండి. సో ఆయన ఫస్ట్ సిట్టింగ్ అయిన తర్వాత నేను జర్నీ చేయాలనుకుంటున్నాను సార్, చేయొచ్చు అన్నారు. ఎక్సలెంట్గా వెళ్ళండి అని చెప్పా. ఒక 400 కిలోమీటర్ జర్నీ చేశారండి. సెకండ్ సిట్టింగ్ అయిన తర్వాత ఆయన నాకు షిరిడి వెళ్ళాలని సార్, నన్ను వెళ్ళమంటారా అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళేది నా పర్మిషన్ ఏంటి సార్, హ్యాపీగా వెళ్ళండి అని చెప్పా. వెళ్ళొచ్చారండి. తర్వాత ఆయన కాశీ వెళ్ళొచ్చారండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, ఇది అద్భుతాలు సృష్టిస్తుందండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఆల్మోస్ట్ ఏంటంటే నేను చాలా టైం అయింది కాబట్టి ఇక నేను ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఏంటంటే నాకు 80 నుంచి 90 రోజులు నేను ఈ బిజినెస్
స్టార్ట్ చేశాను అనమాట. నాకు నిన్నటి వరకు వచ్చినటువంటి నా యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఫ్రెండ్స్, ఇన్కమ్ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఏంటంటేనండి 1,48,893 రూపీస్ అండి. రూపీస్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఇంత అద్భుతమైంది. దానికోసం నేనేమి నా షెడ్యూల్ని ఏమి మార్చుకోలేదండి. అందరూ చెప్తా ఉంటారు ఏంటంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే మనం ఒక ఫ్యామిలీ తోటి మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి ఫ్రెండ్స్, మనం ఎటువైపు చూస్తాం, ఆ మెనూ ఉందనుకోండి రైట్ సైడ్ చూస్తాం. కానీ అది చూడకుండా ఆర్డర్ ఇచ్చిందే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. నాకు ఒక సార్ ఏమనుకోకండి సార్, అంటే మనకి టైం తక్కువ ఉంది. ఓకే సార్, కొద్దిగా సార్ ఎందుకంటే ఆల్రెడీ 8:40 అయిపోయింది సార్. ఓకే సార్, ఓకే సార్. సంపాదించారు, ఏ ర్యాంక్ లో ఉన్నారు చెప్పండి సార్, సరిపోతుంది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అదే సార్, నాకు 1,48,893 రూపీస్ అండి. ఓకే, యాజ్ ఆఫ్ ఎస్టర్డే. ఓకేనా సార్? ఓకే, దిస్ ఇస్ మై దిస్ థింగ్ సార్. ఓకే, టైం లేదు కాబట్టి నేను ఇంతటితో నా యొక్క దీన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. ప్లీజ్ క్యారీ ఆన్. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎందుకంటే మనకి కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉంది. నెక్స్ట్ మనకి నేషనల్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఎనీవే ఈ రోజు చేసిన అందరికీ కూడా మన ముక్కు ప్రెజెంటేషన్ అవుట్ స్టాండింగ్ అండి, నో డౌట్ దాంట్లో. అయితే ఇది మీకు కొంతవరకు అర్థమైండొచ్చు, లేకపోతే శక్తి మీరు బట్టి ఉంటుందండి. ఏదైనా సరే దీనికి ఇంకా ఫర్దర్ గా మీకు ఇన్ఫర్మేషన్, ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే ఇవాళ మిమ్మల్ని ఎవరైతే పిలిచారో, ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒక్కసారి మళ్ళీ మీరు ఫోన్లో కానీ డైరెక్ట్ గా కానీ కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, నో డౌట్. అలాగే చూడండి, ఇప్పుడు సారు కొన్ని టెస్టిమోనియల్ చెప్పారు అంటే ప్రోడక్ట్ గురించి. అలాగా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రేపు సండే మార్నింగ్ 6:50కి స్టార్ట్ అవుతుందండి. 7 o'clock లోపల 1000 సీట్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్ అయిపోతాయి. ఖచ్చితంగా రేపు సెషన్ కి మీరు మార్నింగ్ అటెండ్ అవ్వండి. మీకు 1000 మంది ఉంటారు అక్కడ. 1000 మందిలో ర్యాండమ్ గా సెలెక్ట్ అయ్యి ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు. ఓకే, ఇవన్నీ మీరు రేపు మార్నింగ్ చూడొచ్చు. ఎనీవే ఈరోజు సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, బాలరెడ్డి సార్ అండ్ సత్య గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.